నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 30, 2025 రోజున మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరె గ్రామంలో వెదిరె గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్న రాజమల్లయ్య గారు బాపూజీ గాంధీ మహాత్ముని వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్న రాజమల్లయ్య గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అలాగే కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్లో గాంధీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు తాటికొండ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతిని కరీంనగర్ కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే 2 నిమిషాలు మౌనాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పరిశెట్టి భూమయ్య గారు, కార్పొరేటర్ శైలేందర్ గారు, గాంధీ క్లబ్ ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి గారు, ఎల్లంకి వైకుంఠం గారు, కొత్తపల్లి శ్రీనివాస్ గారు, చెక్కిలం స్వప్న గారు తదితరులు పాల్గొన్నారు. అహింస మార్గం ద్వారా మహాత్మా గాంధీ గారు వారు దేశానికి, మన ప్రజలకు చేసినటువంటి సేవలు తరతరాలుగా మనం మర్చిపోరానటువంటి విషయం. ఈ భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన 200 సంవత్సరాలు ఉన్నప్పుడు దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి, పోరాటం చేసి, అహింస మార్గంతో స్వాతంత్రం సంపాదించినటువంటి మహానేత. వారిని మతోన్మాదులు, వాళ్ళు నరహంతకులు నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి కాల్చి చంపాడు మహాత్మా గాంధీని. కాబట్టి ఆ నాథూరామ్ గాడ్సే ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మనిషి. ఆర్ఎస్ఎస్ అంటే ఎవరిది? బీజేపీది. వీళ్ళందరూ ఈ మధ్యలో దేశంలో అన్ని అల్లకొలాలు సృష్టించుకుంటూ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలి, రాజ్యాంగాన్ని నాశనం చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి దాన్ని మనం నడవకుండా చేయాలని ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం అందరం ప్రతిజ్ఞ ఉండాలని మనం చేస్తున్నాం. భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి జరుగుతున్న పోరాటంలో మనమందరం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని వారు సంపాదించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, గాంధీవాదానికి మతోన్మాదానికి మధ్య పోరాటం జరుగుతుంది. దాంట్లో గాంధీవాదమే తెలుపుతుందని మనవి చేస్తూ మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ మౌనం పాటించాలని దయచేసి మహాత్మా గాంధీ నివాళులర్పించాలని చేస్తున్నాం. రైట్. బాపూజీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వెన్న రాజమల్లయ్య గారు, వారితో పాటుగా గ్రామ ప్రజలు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు మహాత్మా గాంధీ మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.